జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆయన నీడగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులనైతే నిన్న ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో వారిద్దరూ కూడా సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి. ఎవరా ఇద్దరు అంటే అప్పట్లో ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ ఒకరైతే జగన్మోహన్ రెడ్డికి కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి మరొకరు. అంటే ఒకరు సీఎం కార్యదర్శిగా ఉంటే మరొకరు సీఎం ఓఎస్డీగా పనిచేశారు. వీళ్ళిద్దరూ కూడా లిక్కర్ స్కాములో అత్యంత కీలకంగా పనిచేయటంతో పాటు ఆ లిక్కర్ స్కాము నుంచి వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లుగా సిట్ అధికారులు అయితే గుర్తించారు. వాస్తవానికి నిన్న పక్కా ఆధారాలన్నీ ముందు పెట్టి ఈడీ అధికారులు అయితే ఈ అధికారులు ఇద్దరిని ప్రశ్నించడం జరిగింది. వీరితో పాటు మరొక ఇద్దరిని కూడా నిన్న ఈడీ అధికారులు వేరువేరుగా ప్రశ్నించారు. ఎవరయ్యా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వెంకటేష్ నాయుడు ఒకరైతే, రెండో వ్యక్తి రాజు కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి బూనెట్టి చాణక్య. సో ఈ నలుగురిని నిన్న ఈడీ అధికారులు అయితే ప్రశ్నించారు. నలుగురిని కూడా ఆధారాలు ముందు పెట్టి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు వాళ్ళు ఆ సమయంలో కొన్నటువంటి ఆస్తుల పత్రాలతో పాటు ఎవరైతే ఆ కొనుగోలుదారులకు నగదు రూపంలో డబ్బులు చెల్లించారో వాళ్ళ వాంగ్మూలాలు ఇవన్నీ కూడా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే వీళ్ళు నమ్మలేరు తప్ప దేనికి కూడా ఆ సమాధానం చెప్పలేదన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. మొత్తంగా నిన్న ఆ ఈడీ అధికారుల విచారణ బట్టి ఒకటి స్పష్టం, అవినీతి సొమ్ముతో అంటే ఏదైతే లిక్కర్ స్కాములో వచ్చినటువంటి సొమ్ము ఉందో ఆ సొమ్ముతో ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ కావచ్చు, వీరిద్దరూ కూడా అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారు అనేది వాస్తవం. రెండోది ఏంటంటే సర్వీసులో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సర్వీసులో ఉన్న ఉద్యోగి కూడా ఒక లిమిట్ దాటిన తర్వాత క్యాష్ రూపంలో ఏమీ కొనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లాట్ కొనాలనుకుంటున్నా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఫ్లాట్ కొనాలి అంటే కొనుక్కోవచ్చు, తప్పులేదు. ఎలా కొనుక్కోవాలి? క్యాష్ రూపంలో కొనకూడదు, త్రూ బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా కొనాలంటే మనీ అనేది బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ జరగాలి. సో అలా మాత్రమే కొనుగోలు చేయాలి. బై క్యాష్ అనేది కొనుగోలు చేయకూడదు. ఎందుకు ఇది పెట్టారు అంటే వీళ్ళు లంచాల సొమ్ముతో కొనుగోలు చేస్తారనే ఒక ఉద్దేశంతోనే ఆ నిబంధన అనేది ఉంది. కానీ వీరిద్దరూ కూడా సొమ్ముతోనే కొన్నారు. కోట్ల రూపాయల స్థిరాస్తులను ఎలా కొన్నారు అంటే నగదు రూపంలో డబ్బులు ఇచ్చి కొన్నారు. బ్యాంకు స్టేట్మెంట్లు నడపలా. అంటే వీళ్ళు కొన్న లెక్కకి, వీళ్ళు కొన్న ఆస్తికి ఎక్కడా కూడా లెక్క పత్రాలు లేవు, బ్యాంకు స్టేట్మెంట్స్ లేవు. అంటే మరి ఇప్పుడు ఈడీ అధికారులు అడిగింది అదే, మీకు అంత నగదు ఎంత వచ్చింది. ఇంకోటి కూడా అడిగింది ఈడీ అధికారులు, మీరు సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీతం ఎంత, మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత, మరి జీతానికి మించి ఆస్తులు ఎలా కొనుగోలు చేశారు. సో ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే నిన్న అడగటం జరిగింది. ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో వాళ్ళు దేనికి కూడా సమాధానం చెప్పకుండా నీళ్ళైతే నమిలినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీడగా చెప్పుకునే వీరిద్దరి మీద కూడా ఈడీ ఆధారాలతో ప్రశ్నల వర్షం కురిపించడంతో వైసీపీ వర్గాల్లో వణుకైతే మొదలైంది. ఎందుకు వైసీపీ వర్గాల్లో వణుకు మొదలైందంటే నిన్న దీంతో పాటు ఈడీ అధికారులు మరి కొన్ని ప్రశ్నలు వేశారు. ఏంటి, మీరు ప్రతిసారి హైదరాబాదు జూబ్లీ హిల్స్ దగ్గర ఎక్కడో ఒక డెన్ ఉంది వీళ్ళకి. సో ప్రతి వారం కూడా మీరు ఎందుకు రాజు కసిరెడ్డి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, తిరిగి వచ్చేటప్పుడు కారులో అట్టపెట్టెలు పెట్టుకుని వచ్చేవాళ్ళు కదా, ఏం అట్టపెట్టెలు అవి, డబ్బు అట్టపెట్టెలేనా, డబ్బు అట్టపెట్టెలు అయితే ఆ డబ్బు మీకేనా లేదా మీరు ఎవరికైనా చేర్చారా అని అడగటంతో పాటు అంతిమంగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఫైనల్గా డబ్బు ఎవరికి చేరింది, 3,500 కోట్ల రూపాయల ఈ లిక్కర్ స్కామ్లో నాకు తెలిసి పైన ఒక 500-600 కోట్ల రూపాయలు వీళ్ళు పంచుకుని ఉంటారు. కింద వాళ్ళు 500-600 కోట్లు వాళ్ళు పంచుకుని ఉంటారు. బట్ మిగిలిన 3,000 కోట్లు ఎవరో ఒక వ్యక్తికి చేరింది. ఎవరా వ్యక్తి, ఎవరికి చేరింది డబ్బు, చేరటంలో మీ పాత్ర ఏంటి, ఏ రూట్లలో డబ్బు చేరింది, దీనికి కర్త కర్మ క్రియ ఎవరు, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే నిన్న ఈడీ అధికారులు అయితే అడగడం జరిగింది. సో వీళ్ళ నుంచి అయితే ఎటువంటి సమాధానాలు లేవు అని మనకైతే తెలుస్తుంది. సో ఏం జరిగింది అనేది ఒకసారి వార్త రూపంలో వచ్చింది, ఒకసారి చూద్దాం. సొమ్మెవరికి చేరింది, జగన్ నీడలపై ఈడీ ప్రశ్నల వర్షం, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ, ఎవరి ఆదేశాలతో రాజు కసిరెడ్డిని కలిసేవారు, ఆయన నుంచి తీసుకున్న డబ్బు ఏమైంది, సర్వీసులో వచ్చిన జీతం ఎంత, కుటుంబ సభ్యుల పేరిట పలు ఆస్తులు, వాటి కొనుగోలుకు డబ్బు ఎక్కడిది, కీలక పత్రాలు ముందుంచి ప్రశ్నలు, సమాధానాలు చెప్పలేని ఆ ఇద్దరు చాణక్య వెంకటేష్ నాయుడిని ప్రశ్నించిన ఆ ఈడీ అధికారులు అని చెప్పి వచ్చింది. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్
కృష్ణమోహన్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం హైదరాబాద్లో వీరిద్దరితో పాటు మద్యం కేసులో నిందితులుగా ఉన్న వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్యను కూడా అధికారులు అయితే ప్రశ్నించారు. నిందితుల బ్యాంకు లావాదేవీలు, నగదు మార్పిడి వ్యవహారాలు, బినామీ ఆస్తుల పత్రాలు సహా పలు ఆధారాలను ముందుంచి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన సొమ్ము ఎవరెవరికి చేరింది, దాంట్లో మీ పాత్ర ఏంటనేది కూడా పక్కాగా అయితే ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చి చూద్దాం. విశ్వసనీయ సమాచారం ప్రకారం 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజకసిరెడ్డికి చెందిన జూబ్లీ హిల్స్ కార్యాలయం నుంచి తరచూ కారు డిక్కీలో అట్టపెట్టెల్లో తీసుకెళ్లిన ముడుపుల సొమ్ము ఎక్కడికి చేరిందని ధనుంజయ రెడ్డిని అడిగారు. తెలంగాణలోని బాన్సువాడ, మహేశ్వరంలో కోడలు పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులకు డబ్బులు ఎక్కడివి అనేది కూడా కృష్ణమోహన్ రెడ్డిని అయితే ప్రశ్నించారు. అలాగే నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు, ముత్తుకూరు మండలాల్లో మరదలి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులకు నగదు రూపంలో ఇచ్చిన డబ్బు ఎలా వచ్చిందని చెప్పి ధనుంజయ రెడ్డిని ప్రశ్నించారంటే అటు కృష్ణమోహన్ రెడ్డి ఏమో వాళ్ళ కోడల పేరు మీద కొంటే ధనుంజయ రెడ్డి ఏమో మరదల పేరుతో కొనుగోలు చేశారు. సో వీటికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా వెల్లడించాలని కోరారు. అలాగే ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు, రాత్రి దాదాపుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ విచారణ రాత్రి 9:30 గంటల వరకు కూడా సాగింది. బ్యాంకు ఖాతాల లావాదేవీ వివరాలతో పాటు మరికొన్ని డాక్యుమెంట్లు తీసుకురావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు ధనుంజయ రెడ్డి వాటితో హాజరు కాగా కృష్ణమోహన్ రెడ్డి మాత్రం బినామీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లలేదని తెలిసింది. దీంతో ఈడీ అధికారులు ఆయనను 2 గంటలు మాత్రమే ప్రశ్నించారు. అడిగిన కీలక డాక్యుమెంట్లతో మళ్ళీ రావాలని ఆదేశించారు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డిని మాత్రం 10 గంటల నుంచి రాత్రి 9:15 వరకు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. కడప జిల్లా నుంచి కేంద్ర సర్వీసులోకి వెళ్ళినప్పటి నుంచి వైఎస్ హయాంలో రాష్ట్రానికి ఐఏఎస్ హోదాలో తిరిగి రావడం, జగన్ ప్రభుత్వంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేయడం గురించి అడుగుతూనే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆరా తీసినట్లుగా తెలిసింది. సో ఎవరి ఆదేశాలతో ప్రతి వారం రాజకసిరెడ్డి కార్యాలయానికి వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళి ఎంతెంత మొత్తం తీసుకున్నారు, ఆ డబ్బంతా మీకేనా లేక ఇతరులకు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చిందా వంటి ప్రశ్నలతో ధనుంజయ రెడ్డి అయితే ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా తెలిసింది. తనకెవరు బినామీలు లేరని చెప్పినట్టుగా సమాచారం. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు, కొవ్వూరు మండలాల్లో ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి బంధువు లక్ష్మి పేరుతో భారీగా నగదు చెల్లించి ఆస్తులు కొన్నట్లుగా ఆధారాలు ముందుంచడంతో ధనుంజయ రెడ్డి దిక్కులు చూసినట్లుగా తెలిసింది. నగదు చెల్లించి ఆస్తులు కొన్నారని విక్రయదారుల నుంచి సమాచారం సేకరించిన ఈడీ అధికారులు ఆ సొమ్ము ఎలా వచ్చింది, నగదు చెల్లించకూడదని తెలిసిన అధికారిగా ఇలాంటి పని ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించినట్లుగా తెలిసింది. అంటే నేను ఇందాకే చెప్పా కదా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒక పరిమితికి మించి నగదు రూపంలో ఏవి కూడా కొనకూడదు. అది నిబంధన. అది ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000, 1,50,000 మించో లేదా 2 లక్షల మించో ఏదో ఒక లిమిట్ ఉంటుంది. అలాగే స్థిరాస్తులు, ముఖ్యంగా కోట్ల విలువైనటువంటి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు అసలు నగదు రూపంలో ఇవ్వకూడదు, బ్యాంకు రూపంలో బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ బ్యాంకు లోన్ అయితే ఆటోమేటిక్గా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ అవుద్ది, బ్యాంకు లోన్ కాకపోతే నీ బ్యాంకు నుంచే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ ఇలాగా క్యాష్ రూపంలో కొనుగోలు చేయకూడదు. దాన్ని కూడా ప్రశ్నించారు. ఇక సగం అంటే బినామీ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు తేకుండా వచ్చినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని మాత్రం బినామీ ఆస్తు పత్రాలు కూడా తీసుకురావాలని చెప్పారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు ఎక్కడెక్కడ పనిచేశారో ఈడీ అధికారులు ఆరా తీశారు. మొత్తం సర్వీసులో జీతం రూపంలో వచ్చిన ఆదాయంతో పాటు ఆయన ఆస్తుల చిట్టా అడిగారు. తర్వాత కోడలి పేరుతో తెలంగాణలో కొన్న ఆస్తుల గురించి ప్రశ్నించారు. నగదు రూపంలో చెల్లింపుల గురించి వివరాలు అడిగినట్లుగా తెలిసింది. బట్ అవన్నీ నాకు తెలియదున్న మా ఎడిటర్ చూస్తారని చెప్పి కృష్ణమోహన్ అయితే సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే కోవలో మరొక 2 వ్యక్తులను కూడా ప్రశ్నించారు. అందులో ఒకరు వెంకటేష్ నాయుడు. సో వెంకటేష్ నాయుడును కూడా ప్రశ్నించారు. గతంలో మీకు డబ్బులు కట్టల వీడియోలు వచ్చినాయి బయటికి, గుర్తుంది కదా? ఆ వీడియోలు ఎవరి ఫోన్ నుంచి వచ్చాయి అంటే వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచే వచ్చాయి. సో నేను ఈడీ అధికారులు అదే ప్రశ్నించారు. వీడియోలు ఉన్నాయి కదా, ఎప్పుడు తీసిన వీడియోలు, ఎక్కడ తీసిన వీడియోలు, అంతంత డబ్బు ఎలా వచ్చేది అనే వివరాలను అయితే అతన్ని కూడా అడిగారు. ఇక రాజకసిరెడ్డికి ప్రధాన అంచాడు బూనేటి చాణక్యను కూడా వివరించారు. సో మద్యం వ్యాపారాల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల కమిషన్ల సొమ్ము ఎవరికి చేర్చారో ఆరా తీశారు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని క్రమం తప్పకుండా సేకరించిన సొమ్ము ఎవరెవరికి చేర్చారు, అందులో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు, అందులో మీరు ఎంత తీసుకున్నారు లాంటి ప్రశ్నలతో నిన్న ఈడీ అధికారులు అయితే ప్రశ్నించడంతో ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మీద విచారణ వైసీపీకి అత్యంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకనంటే ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి, మరో
మరొకళ్ళేమో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా పనిచేయడంతో పాటు ఈ లిక్కర్ స్కామ్లో పాత్రలో ఉన్నటువంటి వ్యక్తులు. వాస్తవానికి వీళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు. సో ఇది అంటే ఇప్పుడు తీగలాగితే ఎక్కడ డొంక కదులుద్ది అనే భయం జగన్మోహన్ రెడ్డిలో కావచ్చు, వైసీపీ నాయకుల్లో కావచ్చు ఉన్నమాట వాస్తవం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీడగా చెప్పుకునే వీరిద్దరి మీద కూడా ఆ ఈడీ ప్రశ్నల వర్షం కురిపించడంతో సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరైనట్టుగా మనకి వార్తను బట్టి అర్థమవుతుంది.